హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పావు బజ్జీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చూడండి, ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే అన్ని రకాల వెజిటబుల్స్ అన్నమాట. మనం నాకున్నవన్నీ నేను వేసుకుంటున్నానండి. మీకు కొన్ని వీటిలో ఏవైనా కొన్ని లేకపోయినా వేసుకోవచ్చు, మీకు ఇంకెక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనం పింక్ కలర్ క్యాబేజ్ అండి, ఇవి క్యాప్సికమ్, బీట్రూట్, బీన్స్ అండి, కిడ్నీ బీన్స్ ఆర్ మామూలు బీన్స్, నార్మల్ బీన్స్. కిడ్నీ బీన్స్ అంటే అవే అండి, రాజ్మా. ఇవి క్యారెట్, పచ్చిమిర్చి, ఒక ఆలు, ఇవన్నీ వేసానండి. బఠానీలు మాత్రం పైన ఒక బౌల్లో పెట్టుకుని వాటర్ పోసి ఉడకనిస్తాను. సాల్ట్ వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుంటానండి. కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం అట్లా కుక్కర్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను స్మాష్ చేసుకుంటాను మెత్తగా, వీటినన్నిటిని స్మాష్ చేసుకుంటాను. మిక్సీ వేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుందండి, అందుకని నేను ఇలా స్మాష్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుని పక్కన బాండీ పెట్టుకున్నానండి. పక్కన కుక్కర్ గిన్నె పెట్టుకున్న, ఆయిల్ పోసాను. మన ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసి దోరగా వచ్చేదాకా యాగనిద్దాం. పిల్లలకి ఇంట్లోనే ఇలా పావు బజ్జీలు ఇలాంటి వెరైటీలు చేస్తే సమ్మర్ హాలిడేస్ కూడా కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. బయట ఫుడ్ పెట్టుకోకుండా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి మనకి కూడా సేఫ్ అన్నమాట. బయట ఫుడ్లు అంతా మంచిది కాదు కదా, కాబట్టి మన పిల్లలకి ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా పిల్లలు తింటారు, మనకి భయం లేకుండా పెట్టచ్చు. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ వేసాం కాబట్టి చాలా హెల్తీ అండి. చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దోరగా యాగనిస్తున్నానండి. ఇప్పుడు దోరగా ఏగిపోతున్నాయి కదా, ఏగొచ్చేసినాయి. ఇప్పుడు మనం ఏదైతే స్మాష్ చేసి పెట్టుకున్నామో అవి మొత్తం వేసాను. కొంచెం వేగనిద్దామండి. ఈ విధంగా కొంచెం వాటర్ అది ఉంది కాబట్టి కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ అండి. స్ప్రింగ్ ఆనియన్ కుక్కర్లో పెట్టలేదు నేను, ఎందుకంటే మెత్తగా నీరులాగా అయిపోతుంది కదా, అందుకనే లాస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి, ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి వేసానండి. ఒక అర స్పూను మసాలా వేసుకున్నాను, గరం మసాలా ఉంటుంది కదా, వేసుకున్నాను. ఈ బఠానీల్ని పైన పెట్టి ఉడకనిచ్చాను కదండి, ఆ విధంగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. బఠానీల గింజలు అట్లా తగులుతూ ఉంటే నోటికైనా కానీ పిల్లలకి కనిపిస్తే బాగా ఇష్టంగా తింటారు. కాబట్టి నేను ఆ విధంగా విడిగా పెట్టుకుని వేసుకున్నాను. కొంచెం పసుపు మర్చిపోయానండి, పసుపు వేసాను. ఇది బటర్ అండి, కొంచెం బటర్ వేసుకున్నాను, ఒక చిన్న పీస్ బటర్ వేసుకున్నాను. ఇప్పుడు అంతే, ఇంకా రెడీ అయిపోయిందండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది బన్ ఉంది కదా, బన్ ఇలా తెచ్చుకున్నాము మేము. ఈ బన్ని మధ్యలోకి కట్ చేశానండి, మిడిల్లోకి కట్ చేసి ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. బటర్ వేసి పెట్టుకున్నాను. మనకి దోశ పెనం ఉంటుంది కదా, దోశ పెనం మీద బటర్ వేసుకుని ఈ విధంగా వేపుకోవాలన్నమాట. 2 సైడ్స్ వేపుకోవాలండి. అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా పెట్టడం వల్ల చక్కగా పిల్లలకి కూడా ఎప్పుడు ఒకే రకం ఫుడ్ కాకుండా చక్కగా వెరైటీలు పిల్లలు ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకోండి వేగింది కదా, ఆ బటర్లో వేగింది కదా, కాబట్టి ఎల్లో కలర్ వచ్చింది మనకి. ఇప్పుడు మీలో ఎవరైనా కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే మాత్రం కొంచెం ఉప్పు, కాస్త కారం వేసి వేగనిద్దామండి.
కాస్త ఉప్పు కాస్త కారం అట్లా ఏగనిచ్చి, అంటే పచ్చి వాసన రాకుండా కొంచెం బటర్లో అట్లా ఏగనిచ్చి వాటి పైన జల్లుదామన్నమాట. అట్లా పెట్టామనుకోండి అవే చక్కగా వాటికి అంటుకుంటుంది కదా, అప్పుడు పిల్లలకి ఇంకొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. దానికోసం ఎవరైనా కారం కావాలి అనుకున్న వాళ్ళకేనండి, ఇదేం కంపల్సరీ కాదు. చూడండి ఇంకా రెడీ అయిపోయింది. అంతేనండి, ఇంకా పావు బజ్జీ రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసుకుని ఉల్లిపాయ ఒక నిమ్మకాయ పెట్టుకుని చక్కగా సర్వ్ చేసుకుని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.